నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే ఒక అద్భుతమైన ఈస్ట్ ఫేసింగ్లో చాలా స్పేసెస్ గల ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, 165 స్క్వేర్ యార్డ్స్లో చాలా స్పేసెస్గా అద్భుతంగానైతే కన్స్ట్రక్షన్ చేశారు. 165 అనగానే మనకు ప్రైస్ కూడా చాలా ఎక్కువైతే ఏం లేదు, చాలా రీజనబుల్ బడ్జెట్లోనే మనకైతే ఈ ప్రైస్ అనేది ఉంది. అండ్ ముందు చూసుకున్నట్లయితే కూడా చూస్తున్నారు కదా, చుట్టుపక్కల మొత్తం కూడా మనకు హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ మెయిన్ 100 ఫీట్ మెయిన్ రోడ్డు కూడా జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. అంటే మనకు జస్ట్ ఒక 2-3 మినిట్స్లో కూడా మనం మెయిన్ రోడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా నియర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. అండ్ వాటికి సంబంధించి ఈ హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు వాస్తు ప్రకారం ఉందా లేదా అండ్ లోపల ఎలా ఉందనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అయితే ఈ హౌస్ నాకు నచ్చింది ఏంటంటే ఎలివేషన్ అయితే చాలా నీట్గా యూనిక్గా ఉంది. ఎందుకంటే మనకు కొన్ని కలర్స్ చూసుకున్నట్లయితే బెదురు ఉంటాయి. సో ఇదైతే అలా లేదు, చాలా నీట్గా లైట్ కలర్స్ తోటి ఒక విల్లా లుకింగ్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ మనం ఈ హౌస్ లోపలికి వెళ్ళి కూడా ఎలా ఉందనేది కూడా చూద్దాం. పార్కింగ్ ఏరియా ఏ విధంగా ఉందనేది కూడా చూద్దాం. అండ్ మనకు హౌస్ ముందు చూసుకున్నట్లయితే కూడా మనకు చెట్లు పెట్టుకోవడానికి కూడా కొంచెం స్పేస్ అనేది అయితే ఇచ్చారు. అండ్ మనకు కొంచెం గార్డెన్ లెక్క కూడా చేసుకోవచ్చు. అండ్ మనము ఎక్కడైనా తిరిగి వచ్చినా కూడా సడన్గా కార్ పార్కింగ్ అయితే బయట కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ లోపల కూడా పెట్టుకోవచ్చు, బయట కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది ఉంది. అండ్ ఈ హౌస్ ముందు వచ్చేసి కూడా మనకు 30 ఫీట్ రోడ్ అనేది అయితే ఉంది. అండ్ మెయిన్ 40 ఫీట్ రోడ్కి మనకు ఒక 4th బిట్ అట్లా ఈ హౌస్ ఉంటుంది. దీని ముందు అయితే మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి అయితే మనకు ఈస్ట్ ఫేసింగ్లో అండ్ 100% అయితే వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నేనైతే ఇంట్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు పార్కింగ్ ఏరియా ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం గేటు నేను ఈ లాగే విధానంలోనే తెలుస్తుంది. గేట్లు కూడా ఐరన్ అయితే ఎక్కువ యూజ్ చేశారు, చాలా క్వాలిటీ అయితే ఉంది. ఎందుకంటే మనము లాగుతున్నప్పుడు కూడా గేట్లు అనేటైతే బరువు ఉన్నాయి. సో మనకు నేను ఇంత క్లియర్గా ఇంత క్లుప్తంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఇల్లు కొనేటప్పుడు ఖచ్చితంగా కూడా ప్రతిది కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కొనడం చాలా బెటరు. అండ్ ఇక్కడ మనము పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఎస్యూవీ కార్స్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఎస్యూవీ కార్ అంటే మనకు ఫార్చునర్ కానీ ఇన్నోవా క్రిస్టా కానీ ఈజీగా పార్కింగ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 2-3 బైక్స్ అయితే ఈజీగా పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకు పార్కింగ్ ఏరియాలో కూడా మనకు గ్రానైట్ అయితే ఇచ్చారు. గ్రానైట్ చాలా లుకింగ్ అయితే బాగుంది. అండ్ మనం ఈ పార్కింగ్లోనే పైన చూసుకున్నట్లయితే కూడా ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా ఉంది. ఫాల్ సీలింగ్ కూడా మనకు లైట్స్ అయితే వచ్చినాయి, చూస్తున్నారు కదా. ఫాల్ సీలింగ్ కూడా మనకు చాలా యూనిక్గా ఉంది. అండ్ ఫాల్ సీలింగ్లో కూడా మనకు ఒక ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా చిన్న యాక్సెస్ అనేది ఇచ్చారు. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా, ప్రతి చిన్నది కూడా చాలా మొత్తం కూడా అంటే ప్రతి చిన్న థింగ్ కూడా మనకైతే పర్ఫెక్ట్గా అయితే చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా 165 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిరు కాబట్టి ఏది ఎట్లా రావాలో అట్లా వచ్చింది, అంత స్పేసెస్గా ఉంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మెట్లు కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు సేఫ్టీ గ్రిల్ అనేది ఇంకా రాలేదు, అంటే మనం మెట్లు ఎక్కేటప్పుడు పక్కకైతే ఉంటుంది కదా. సో అది చిన్న ఒక అంటే ఈ హౌస్కి సంబంధించి 100% వరకు కంప్లీట్ అయింది, కానీ జస్ట్ చిన్న మైనర్ వర్క్స్ అనేది అయితే పెండింగ్ ఉంటాయి. ఎందుకంటే మనకు ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ పెండింగ్ ఉంటుంది. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత మీకు నచ్చేటి అయితే ఓనర్ అనేది పెట్టిస్తాడు. ఎందుకంటే ముందు పెడితే ఆ పెట్టినవి మీకు నచ్చకపోవచ్చు కదా. సో అవైతే చిన్న అయితే పెండింగ్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు మెట్ల కింద చూసుకున్నట్లయితే కూడా వాష్ ఏరియా అనేది అయితే ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ వాష్ ఏరియా, అక్కడ వాటర్ టాప్స్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్, ఈ కిచెన్కి ఇటు కూడా మనకు యాక్సెస్ అనేది అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా పక్కన కిచెన్కి ఆడ వాష్ ఏరియా ఉంది. కిచెన్కి ఇటు కూడా యాక్సెస్ ఉంది. అండ్ మనకు వెంటిలేషన్ కూడా పెద్ద విండోస్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పార్కింగ్ ఏరియాలో చూద్దాం. ఇది వచ్చేసి వాటర్ సంపు. అండ్ సపరేట్ మనకు బోర్ చూసుకోవచ్చు, బోర్ కూడా ఇక్కడ ఉంది. అండ్ మెయిన్ వచ్చేసి హౌస్కి కావాల్సింది సెట్ బ్యాక్స్ కూడా పక్కా ఉండాలి. కొంతమంది ఇల్లే పెద్దగా పెట్టుకోవచ్చు కదా, సెట్ బ్యాక్స్ ఎందుకు అనుకుంటారు, కాదు, సెట్ బ్యాక్స్ ఉండాలి. ఉంటేనే మనకు చిన్న డ్యామేజ్ లేనప్పుడు కానీ కొంచెం నడవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సో చూస్తున్నారుగా, ఈజీగా మనకు 3 to 4 ఫీట్ అయితే ఉంటుంది. మనకు వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తుంది, బట్ మనకు స్పేసెస్గా ఉంది. అండ్ పార్కింగ్ అయితే చాలా స్పేసెస్గా ఉంది. మరొకసారి చూడండి. అండ్ నేనైతే ఇంటి లోపలికి వెళ్తున్నాను. వెళ్ళే క్రమంలో మనకు మెయిన్ దర్వాజా చూసుకున్నట్లయితే కూడా మొత్తం టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు, చూస్తున్నారు కదా. దీనికి సైడ్స్కి అయితే గ్లాసెస్ వస్తాయి, ఇంకా రాలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ హాల్లో కూడా మనకు మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఒకవేళ టైల్స్ ఇస్తే లుకింగ్ బెటర్ ఉంటుంది, కానీ ఏమైనా పడ్డప్పుడు అయితే పగులుతాయి. ఇదైతే గ్రానైట్, వైట్ గ్రానైట్ గట్టిగా ఉంటుంది.
గ్రానైట్ పెట్టుకుంటే మనకు ఇంట్లో కూడా కొంచెం బెటర్ ఉంటుంది. ఆ వెయిట్ ఉన్న వస్తువులు పడ్డప్పుడు కూడా పగలకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, హాల్కు సంబంధించి ఇది మొత్తం కూడా ఆర్చ్ ఇట్లా వచ్చింది. హాల్లో మనకు డైనింగ్ ఏరియాకి హాల్కు మధ్యలో కూడా ఒక ఆర్చ్ అనేది అయితే ఈ విధంగా ఇచ్చారు. అండ్ టీవీ యూనిట్ అయితే ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకు పైన మొత్తం ఫాల్ సీలింగ్ వచ్చింది, చూస్తున్నారు కదా. అండ్ ఇది మొత్తం కూడా మనకు డైనింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనకు మిర్రర్ వస్తుంది అనుకుంటా అక్కడ. ఇది చూస్తున్నారు ఇది మొత్తం కూడా డైనింగ్ ఏరియా. మనకి ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది, పూజా గది వెస్ట్ ఫేసింగ్లో ఉంది, మంచి వాస్తు ప్రకారం ఉంది. అండ్ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే కూడా ఫాల్ సీలింగ్ అనేది కూడా మొత్తం కంప్లీట్ అయింది. అండ్ ఇల్లు వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. దీనికి మనకు పార్కింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఆయన చూస్తున్నారు కదా, ఇది కిచెన్ కూడా మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ ఫ్యాన్ కూడా యాక్సెసరీస్ ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి సో అన్నీ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం కూడా చాలా అద్భుతంగానైతే కన్స్ట్రక్షన్ చేశారు. చూసారుగా, స్టోరేజ్ కూడా మనకు సబ్జాలు కానీ మొత్తం కూడా ఉన్నాయి. అండ్ ఈ నుంచి గడిపే చూసినట్టయితే మొత్తం కూడా మనకు ఆ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు, చూస్తున్నారుగా సెల్ఫ్స్. అండ్ ఇది వచ్చేసి 4x5 డైమెన్షన్ విండో, అంటే వెంటిలేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ కూడా ఇక 65 ఇంచెస్ కాదు 70 ఇంచెస్ కూడా పడుతుంది, అంత పెద్దగా ఉంది టీవీ ఆడ పెట్టుకోవడానికి యూనిట్ కూడా. అండ్ మొత్తం అయితే సిమెంట్ తోటి ఇచ్చారు. మీరు కావాలంటే ఇంకా కొంచెం దాన్ని బెటర్గా చేసుకోవచ్చు. పూజా గది అయితే చూసాం కదా. అండ్ ఇప్పుడైతే మనం ఇది వచ్చేసి 2 BHKలో వన్ ఆఫ్ ద ఒక జనరల్ ఒక బెడ్రూమ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది చూస్తున్నారు కదా, అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇది మెయిన్ లొకేషన్ వచ్చేసి రాంపల్లి ఎక్స్ రోడ్డు అండ్ మెయిన్ రోడ్డు కూడా ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎలిఫెంట్ ఎంక్లీవ్లోనైతే లొకేటెడ్ అయి ఉంది. లొకేషన్ మరొకసారి చెప్తున్నాను, రాంపల్లి మెయిన్ రోడ్డు అండ్ ఎక్స్ రోడ్డుకి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎలిఫెంట్ ఎంక్లీవ్లోనైతే ఈ హౌస్ అనేది లొకేటెడ్ ఉంది. ఈ హౌస్కి వచ్చేసి కూడా మనకు ప్రైస్ 82 lakhs అయితే కోట్ చేస్తున్నారు, నెగోషియేషన్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ చాలా స్పేసెస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా అనవసరీ థింగ్స్ పెట్టుకోవడానికి కూడా మనకు స్టోరేజ్ అనేది ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కూడా మనకు 165 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్, ప్రైస్ వచ్చేసి మనకు 82 lakhs అయితే కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. అండ్ దీని మీద మనకు 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.